హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ కొబ్బరి లడ్డూలు. జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కొబ్బరి లడ్డూలు. ఇవి మీకు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. కొబ్బరి లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను మీకు కొబ్బరి లడ్డూని తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కొబ్బరి లడ్డూలు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకున్నానండి. చూడండి, ఇలాగ కొంచెం పెద్ద సైజు ఉండే కొబ్బరికాయ తీసుకోండి. ఈ వీడియోలో అయితే నేను మీకు కప్పు కొలతలతో చేసి చూపించానండి. అలాగ చేసుకోండి, క్లియర్గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా కుదురుతుందండి. ఈ కొబ్బరి ముక్కల్ని ఇలాగ చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని కొంచెంగా ఇలాగ చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని పల్సిస్తూ చక్కగా గ్రైండ్ చేసుకోండి. మీకు మనం తురిమితే ఎలా వస్తుంది సేమ్ ఆ విధంగా వచ్చే విధంగా చక్కగా పల్సిస్తూ మిక్సీ పట్టుకోండి. ఇలా కొంచెంగా వేసుకుంటే మీకు కొబ్బరి తురుము అనేది మీకు తురిమినట్లుగా వస్తుందండి. మెత్తగా ముద్ద అవ్వకుండా. చూడండి, మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఏదైనా మీకు దగ్గర మెజరింగ్ కప్ ఉంటే మెజరింగ్ కప్పుతో కానీ లేదంటే గ్లాస్ కానీ కొలత కోసం తీసుకోండి. ఈ విధంగా నేనైతే మెజరింగ్ కప్ తీసుకుంటున్నానండి. కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. అలా పైనే వేయకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ది కానీ తీసుకోండి. అందులోకి ఈ కొలుచుకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా వేసుకోండి. నాకైతే ఈ కప్పుతోటి 3 కప్పులు నిండుగా కొబ్బరి తురుము వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి 1-2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇలా చేసుకుంటే మీకు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి కొబ్బరి లడ్డూలు. కొంచెం లైట్గా మీకు డ్రైగా అవుతుందండి. ఎక్కువ డ్రై కాదు, జస్ట్ మీకు లైట్గా కొంచెం డ్రై అయినట్లుగా ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు నాన్ స్టిక్ది కానీ లేదంటే అడుగు మందంగా ఉండి ఏదైనా కడాయి పెట్టేసుకొని నేనైతే నాన్ స్టిక్ పెట్టుకున్నానండి. మనకి ఈజీగా ఉంటుంది. నాన్ స్టిక్ అయితే స్టీల్ కడాయి అయితే మీకు కంపల్సరీగా మనకు అడుగు పట్టేస్తూ ఉంటుంది. మీరు తీసుకున్న కప్పుతోటి 1.5 కప్పు వరకు అయితే బెల్లం వేసుకోండి. 3 కప్పులకి 1.5 కప్పు బెల్లం, కొంచెం నీళ్ళు వేసుకోండి. జస్ట్ ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని కంప్లీట్గా మనకి అది బెల్లం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చూడండి. ఇక్కడ పాకం చూపించాను కదా, జస్ట్ లైట్గా వేళ్ళకి జిగురుగా ఉంటుందండి. లైట్ తీగ పాకం అండి. అలా తీగ పాకం వచ్చినప్పుడు మనం తురుముకున్న ఈ కొబ్బరి ఉంది కదా, లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఈ కొబ్బరి మిశ్రమం వేసిన తర్వాత మనకి లైట్గా కొంచెం లూజ్ అవుతుందండి ఈ మిశ్రమం అనేది. చూడండి, మనకి అది బాగా దగ్గరకు పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ దగ్గరుండి చక్కగా దీన్ని ఫ్రై చేసుకోండి. మీకు కనీసము నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే నాకు ఒక 1/2 అవర్ టైం పట్టిందండి లడ్డూలు తయారవడానికి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మీకు కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక 20 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోండి. మనకి స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఈ స్వీట్స్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్వీట్ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా ఒకసారి చేతులను అయితే ఒకసారి తడి రాసేసుకోండి. జస్ట్ రాసేసుకొని కొంచెం చూడండి, ఈ విధంగా కొంచెం మిశ్రమం తీసుకొని పట్టుకుంటే మీకు లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుందండి. ఇలాగ ఉంది అంటే కనుక మీకు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి డ్రైగా కూడా అనిపిస్తుందండి ఈ మిశ్రమము. స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులోకి నేను కొన్ని పల్లీలు, కొంచెం కచ్చా పచ్చగా దంచిన పల్లీలు వేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. దీని ప్లేస్లో మీకు కావాల్సిన ఏదైనా డ్రై నట్స్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇంకా చేతులకి మనం నెయ్యి కూడా రాయాల్సిన పని లేదండి. చక్కగా లడ్డూలు ఈజీగా చుట్టేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా లడ్డూలని అయితే చుట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్దీ స్వీట్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మీకు ఒక 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పక ట్రై చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.